గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్కి మా ఇంట్లో మేమంతా ఫుల్ హ్యాపీగా ఉండే. మా వాడి ఫస్ట్ టైం డాన్స్ మాకంటే ఎక్కువ హ్యాపీగా మా వాడు ఉన్నాడు. ఇంకా ఈ రోజు అయితే నేను ఈ వ్లాగ్ వచ్చేసి మొన్నటి కంటిన్యూషన్ వీడియో వ్లాగ్. యాక్చువల్ గా అయితే ఈ వీడియో నిన్నే అప్లోడ్ చేయాలి, బట్ టైం కుదరలేదు. ఏంటంటే నేను విలేజ్ కూడా వెళ్తా అని చెప్పాను, వెళ్ళలేదు విలేజ్ కి అయితే. ఈ వీడియో అప్లోడ్ పెట్టడానికి నాకు మొబైల్ బాగా హీట్ అయిపోతుంది. ఆ మొబైల్ హీట్ వల్ల నాకు మొబైల్ వాడడానికి తర్వాత షార్ట్స్ డే బై డే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా రెడీ అయితే అయిపోయాం మేము. ఇంకా టీ తాగి ఇంకా బయలుదేరడమే. మమ్మల్ని అయితే 4:30కే రమ్మని చెప్పాను. ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి 6 బాబు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు. డ్రెస్ అయితే ఇంట్లోనే వేసుకొని తీసుకురమ్మని చెప్పేశారు. హస్బెండ్ ఆ రోజు కొంచెం తొందరగా రమ్మని చెప్తే తొందరగా వచ్చాడు. ప్రోగ్రామ్ 5:30 అన్నారు, బట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని తొందరగా రమ్మన్నారు. 4:30కే రమ్మన్నారు. షార్ప్ 4:30 అన్నారు. బట్ అక్కడికి అంత తొందరగా పోయినా మేము చేసేది ఏం లేదు అని తర్వాత తెలిసింది. నాకైతే మా బాబు డ్రెస్ బాగా నచ్చింది. మా వాడికి భలే సెట్ అయిపోయింది అనిపించింది. ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మొత్తం చూసేద్దరు. లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్. వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం అయితే కంటిన్యూ చేయండి. ఇంకా మా హస్బెండ్ ఆనందం కూడా అంత ఇంత కాదు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్కి వెళ్తున్నాను. మరి ఈయన డ్యాన్స్ ఎలా చేస్తాడో చూడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డ్రెస్ అవుట్ఫిట్. పెళ్లి ఉంది, పెళ్లికి వెళ్దాము అనేసి అనుకున్నాం కానీ ఒక చిన్న పని వల్ల ఆగిపోయాము. మేమైతే స్కూల్ కి వచ్చేసాము. ఏమో నాకు పని ఉంది అనేసి మళ్ళీ బయటికి వెళ్ళాడు డ్యూటీ పైన. ఇంకా ఎవరైతే రాలేదు, బట్ ఇంకా తీసుకొచ్చి మేమైతే లోపల దింపేసాము. స్కూల్లో గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం లేట్ అయింది అనేసి ఆమె స్పీచ్ ఇచ్చి ఆమె అపాలజీ కూడా మంచి డివోషనల్ సాంగ్ అండ్ కూచిపూడి డాన్స్ తో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి డ్యాన్స్ మనం ఎందుకు నేర్చుకోలేదా అనిపిస్తుంది కదా కొన్ని సార్లు అయితే. మనకి ఎలాగో ఆ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు మనకున్న పిల్లలకైనా మనం నేర్పిస్తా ఉండాలి. ఆడపిల్లలు చిన్న పిల్లలు క్యూట్ గా ఉంటారు కదా, ఇలాంటి డ్యాన్స్ కూచిపూడి కానీ భరతనాట్యం కానీ వేస్తే. చాలా మంది అంటారు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని, కానీ నిజంగా అబద్ధాలు ఆడితే నిజంగా పుడతారా చెప్పండి? నేనైతే సిద్ధంగా ఉన్నాను 100 అబద్ధాలైనా ఆడడానికి. అయితే వేరే పని ఉండే మా బాబు డాన్స్ అయిపోగానే వెళ్ళిపోదాం స్టార్ట్ అయిపోయింది. మా వాడి కాన్ఫిడెన్స్ చూసారా, ఎంత కాన్ఫిడెంట్ గా వచ్చాడో స్టేజ్ పైకి అయితే. నాకు మాత్రం అసలు ఫీలింగ్ వేరే లెవెల్. ఈ సాంగ్ మొత్తం ఇలా పెట్టిన నాకు కాపీరైట్ క్లైమ్ వస్తుంది. అక్కడక్కడ కొంచెం పెడతాను. అక్కడ ఒరుతుంది నేనైతే ఫుల్ హ్యాపీ. ఆ రోజు ఎవరు కానీ నేను డాన్స్ చేసేటప్పుడు ఎంకరేజ్ చేయడానికి చాలా ముందు ఉంటాను, కానీ డాన్స్ చేస్తున్న సేపు మమ్మల్ని నన్ను వాళ్ళ డాడీని అటు పక్కనే చూస్తూనే ఉన్నాడు. వీడియో తీస్తున్నాడని తెలుసు. 3 years నుంచి వెయిట్ చేస్తున్నా మా వాడు స్టేజ్ పైన ఎప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడా అని. మా బాబు నర్సరీ వెళ్ళినప్పుడు డాన్స్ పిల్లలు వేస్తుంటే నేనైతే నిజంగా ఏడ్చాను. హ్యాపీ టీయర్స్, మనకి సంతోషమైన దుఃఖం. కళ్ళ నుంచి నీళ్లు టపటపాన రాలిపోతా ఉంటాయి. వీళ్ళైతే 3 songs కి డాన్స్ వేశారు. మధ్యలో వీళ్ళని చూసుకుంటూ బాగానే వేశాడు. ఈ ఫీలింగ్ నాకు ఒక్కదానికి మాత్రం కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా ఉంటది ఈ ఫీలింగ్ అయితే. ఏమో అక్కడక్కడ సాంగ్ యాడ్ చేశాను కానీ క్లైమ్ పడుతుంది అంటారా వీడియోకి. ఏదో ఇప్పుడిప్పుడే చిన్నగా వీడియోలు అయితే పెడతా ఉన్నాను కదా, అందుకే కొంచెం భయం వేస్తా ఉంది. మా వాడు డాన్స్ లో అయితే నేను ఫుల్ హ్యాపీ, బాగానే వేశాడు అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, బాగా వేసాడా లేదా అనేసి. ఇంకా ఈ సాంగ్ మొత్తం పెట్టాలంటే క్లైమ్ పడుతుందేమో అని చిన్న భయం. క్లైమ్ పడుతుంది అనుకుంటాను ఎక్కువ సాంగ్ పెడితే, అందుకే నేను జస్ట్ అలా సెకండ్స్ గా పెడతా ఉన్నాను. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ముందు నాకైతే ఎన్నిసార్లు వేసి చూపించాడో. రోజుకు రాగానే ఒక 3 times వేసి చూపించాగే మళ్ళీ హోంవర్క్ చేసేవాడు. ఇది వచ్చేసి ఇంకో సాంగ్. ఈ సాంగ్ కి ఎక్కువ బాగా ఇంట్రెస్ట్. ఈ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక స్టెప్ వేస్తానే ఉండేవాడు. ఫైనల్ గా ఈ సాంగ్ కే డాన్స్ కూడా నేర్పించాడు వాళ్ళ డాన్స్ మాస్టర్ అయితే. ఈ రోజుల్లో మ్యాక్స్ పిల్లలు స్టేజ్ ఫియర్ ఉండట్లేదు అసలు ఎవ్వరికి కూడా. మా వాడు డైరెక్ట్ గా నేను ఇక్కడ చెయ్యను, నేను స్టేజ్ పైన చేస్తాను, అక్కడ చూసేయండి డాన్స్ అనేసి మాట్లాడేసరికి వీటికి స్టేజ్ ఫియర్ లేదా అనేసి అనుకున్నాను. కానీ నిజంగా స్టేజ్ ఫియరే లేదు వాళ్ళకి. ఉంటే ఇంత బాగా ఎలా చేస్తారు అసలు నిజంగా. ఫేస్ టు ఫేస్ నా వైపు వాళ్ళ డాడీ వైపు చూస్తూనే చేస్తా ఉన్నాడు. అన్ని ఫుల్గా బట్టి పట్టేశాడు. అదే మనమైతే నా గజగజ వణికిపోతాం కదా. అండ్ మదర్ అండ్ డాటర్ ది కూడా సాంగ్ అయితే ఉంది, డాన్స్ అయితే ఉంది. నేను కూడా
ముందు వ్లాగ్లో అయితే చెప్పాను కదా డ్యాన్స్ ఉందన్నారు, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది మా వాడు ఒకడే ఉన్నాడు అనేసి. అందుకే నేనైతే ఇంకా డ్యాన్స్ ఏం చేయకుండా వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే మా వాడు స్పెట్స్ ఒకటి మర్చిపోయాడు, డ్యాన్స్ వేయడంలో బిజీ అయిపోయాడు. ఆ స్టెప్స్ అని నాకు వచ్చు అన్న ధీమాగా ఉండిపోయి చూసారా పక్కన అమ్మాయిని కూడా చూడడమే లేదు అసలు. వాడు అంత ఇన్వాల్వ్ అయిపోయిండు ఆ డ్యాన్స్ లో. తర్వాత లాస్ట్ చూసాక ఏదో ట్రై చేశాడు కానీ అప్పటికి సాంగ్ అయిపోయింది. ఇప్పటి నుంచే పిల్లల్ని కొంచెం యాక్టివ్ గా ఉంచాలి, డాన్స్ లో కానీ గేమ్స్ లో కానీ సాంగ్స్ లో కానీ. మనమైతే గేమ్స్ ఆడడానికి కూడా షై ఫీల్ అయ్యేవాళ్ళం మనప్పుడు. ఏదోలా అటు ఇటు చేసి నేనైతే స్పెట్స్ పెట్టేద్దామని ట్రై చేశాడు కానీ ఆ స్పెట్స్ కూడా చక్కగా పెట్టుకోలేకపోయాడు పాపం. స్పెట్స్ ఉన్నాయని ముందు నుంచి తెలియదేమో వాడికి, మర్చిపోయాడేమో. ఇంక ఇది వచ్చేసి మదర్ అండ్ డాటర్ ది సాంగ్. చాలా మంది షాక్ అయ్యారు ఇది ఉందా అని. ఈ వీడియో అయితే ఇంతే, నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేను ఇంకా ఎంతకంటే ఎక్కువ వీడియో అయితే తీయలేదు, తీసినా కూడా అంత సాంగ్స్ ఉన్నాయి కదా క్లైమ్ వస్తుంది మనసు. బాగా చేసినావు కదా. ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది, మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా తినేసి బజ్ చూడమే కదా. రేపు విలేజ్కి వెళ్ళడం కూడా క్యాన్సిల్ అయిపోయింది, రేపు వెళ్ళట్లేదు, ఇంకా ఉగాదికి వెళ్ళడం. ఈ వీడియో అయితే ఇంతే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.